హై వ్యూవర్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా ఒక్కసారిగా ఉలికిపడ్డారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. రావి మస్తాన్ సాయి అనబడే ఓ వ్యక్తి ఈరోజు మనిష సైకోనా లేక బ్లూ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఓనరా అని అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. ముందు అతను చెప్పినటువంటి ఒక మాట, అది భారీ ట్విస్ట్. అది చెప్పి అతను అసలు విషయంలోకి వెళ్దాం నాకు అనిపించిన, ఇతను చెప్పింది చివరిలోనే చెప్పాలని నాకు ఉంది. ఎందుకంటే అసలు అమ్మాయిలు ఆడవాళ్ళు ఈ రోజులలో వారికంటూ సొంత భర్త ఉండంగా, సొంత భర్త అంటేనే స్వంతం పరాయనేంటి అని అంటారా? ఇక్కడ కొంతమంది తాళి కట్టినోడు సొంత భర్తలాగా ఫీల్ అవుతున్నారు. ఇంకొంతమంది తాళి కట్టకుండా ఉంచుకున్నోడిని కూడా భర్తలా ఫీల్ అవుతూ వాటితో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నిన్నే పశ్చిమ బెంగాల్లో కట్టుకున్న మొగుడి కిడ్నీ అమ్మి ఆ డబ్బులతో ఉంచుకున్నోడి దగ్గరికి వెళ్ళిపోయింది. అదేమంటే వీడే నా భర్త, వీడే నా జీవితం అంటారు. అందుకే ఆ వర్డ్ యూజ్ చేశారు. సరే, విషయం ఏంటి? ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ ఇంకా ఒక కొలికి రాలా. ఈలోపు రాజ్ తరుణ్కి సంబంధించి అతను ఎంత అమాయకుడో, అతను ఏ రకంగా లావణ్య బలిపశుని చేసిందో నేను ఇండైరెక్ట్గా ఆమె చెప్పాను. లావణ్య రాజ్ తరుణ్ రిలేషన్లో ఉన్నమాట నిజం. రాజ్ తరుణ్ ఫ్లాట్లో లావణ్య ఉంటున్నమాట నిజం. ఆ ఫ్లాట్కి మస్తాన్ సాయి అనబడేవాడు వచ్చిన మాట నిజం. ఇక ఇక్కడి నుంచే నేను లావణ్య ఇచ్చిన ఫిర్యాదు కనుక చెక్ చేస్తే మొత్తం తేడాగా ఉంది. ఏంటి తేడా? ఒకళ్ళ కాదు, ఇద్దరు కాదు, వందల్లో అమ్మాయిల్ని వీడు పటాయించి వారితో సెక్సువల్గా ఎంజాయ్ చేస్తూ అవి రికార్డ్ చేశాడు. అన్నింటికి మించిన అతి జుగుప్సాకరమైన అంశం ఏంటంటే, వాడితో సెక్సువల్గా పాల్గొన్నటువంటి ప్రతి అమ్మాయి, ప్రతి ఆంటీ, ఎవరైనా కానీ ఇష్టపూర్వకంగానే చేశారు. అసలు అలా ఎలా అంటే, వీడు వీడియో రికార్డ్ చేస్తున్న విషయం వాళ్ళకి తెలియదు. మరి రికార్డ్ చేయకపోయినా సరే అలా ఎలా? డ్రగ్స్, డబ్బు, వేరే ఆఫర్లు అవి ఇవన్నీ ఇటు చేయడం. కొంతమందిని బ్లాక్మెయిల్ చేసేవాడు. ఏ రకంగా? వారి ఫోన్లు హ్యాక్ చేసి అందులో ఉన్నటువంటి డేటా, ఫోటో, వీడియోలు వీడు సేకరించి వాటిని పట్టుకొని ఇక ఏ రకంగా బ్లాక్మెయిల్ చేసేవాడంటే, కొంతమంది దగ్గర డబ్బు వసూలు చేశాడు, ఇంకొంతమందిని శారీరకంగా వాడుకున్నాడు. ఈ శారీరకంగా వాడుకుంటున్నప్పుడు కూడా మరలా వీడియోలు రికార్డ్ చేసి వాటిని ఒక ఏకంగా 3 TB, సో అంటే ఒక్కొక్క టీబీ వచ్చేసి 1024 GB, అంటే దగ్గరగా 3060 GBల డేటా. చూడండి ఇంకా అసలు ఎంత పెద్ద ఇదో. అందులో ఎంతమంది ఉన్నాయి అన్నప్పుడు లావణ్యత కూడా అందులోనే ఉంది అని లావణ్యకి తెలిసి దానిని తీసుకొస్తే, దానిని తీసుకెళ్ళడం కోసం మస్తాన్ సాయి ఆమె దగ్గరికి వెళ్తే గొడవ పడితే పక్క ఎవిడెన్స్ ఉండబట్టి ఇప్పుడు వచ్చి కేసు పెట్టింది. నిన్న మస్తాన్ సాయి ఏం చెప్తున్నాడు? అందులో ఉన్నది నా భార్య, నా గర్ల్ ఫ్రెండ్, మేము ఇష్టపూర్వకంగానే వీడియోలు రికార్డ్ చేశాం, అంతే తప్ప నేను ఎవరిని బ్లాక్మెయిల్ చేయలే. రానున్న రోజులలో మీకు అన్ని విషయాలు తెలుస్తాయి, నేను ఏ తప్పు చేయలేదు అన్నాడు. వాస్తవానికి అప్పటికే పోలీసులు ఏదైతే ఈ లావణ్య ఇచ్చిందో హార్డ్ డిస్క్లో పోలీసులు చూసినప్పుడే కొన్ని వందల వీడియోలు, కొన్ని వందల అమ్మాయిలు. వీడు మాత్రం నా ఒక్క భార్య, నా ఒక్క గర్ల్ ఫ్రెండ్ అంటాడు. మరి వందల మంది ఆడవాళ్ళు ఎవరు? వందల వీడియోలు ఎక్కడి నుంచి వచ్చినారంటే విచారణలో తేలాడు. ప్రజెంట్ అతను వచ్చేసి రిమాండ్లో ఉన్నాడు. ఈ వీడియోకి ఇంటెన్షన్ మీకు అర్థమైందా? అసలు ఆడవాళ్ళు పరాయి మగవాడితో సన్నిహితంగా ఉండటానికి ఉచ్చబోసుకుంటున్న రోజులు ఇవి. సోషల్ మీడియా ట్రాప్, హనీ ట్రాప్, రకరకాలు. అటువంటిది ఒకడితో అంత దారుణంగా సెక్స్ చేస్తూ వాడు చెప్పింది చేస్తూ ఈ రకంగా ట్విస్ట్ చెప్పిన ఆ హార్డ్ డిస్క్లో వీడిని కొంతమంది బ్రతువులాడి ఏడుస్తూ కూడా ఉన్నాయి. ఆడియో ఫైల్స్ ఉన్నాయి, వీడియో ఫైల్స్ ఉన్నాయి. ఆ అమ్మాయిలు బ్రతిలాడేటువంటి విధానం కనుక గమనిస్తే
వీడు మనిషి కాదురా బాబు, రాక్షసుడి కన్నా ఘోరం, సైకో కన్నా ఘోరం అని మీకు అనిపించింది. ఇటువంటి అతను గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు, బయటకు వచ్చాడు. ఈవెన్ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఉంది కదా, దాని హెడ్ ప్రభాకర్ రెడ్డి, అతనికి సంబంధించి కూడా ఇతను ఇన్వాల్వ్మెంట్, ఆ విషయంలో ఇతను కూడా అరెస్ట్ అయ్యింది. అతను ఫోన్ కూడా హ్యాక్ చేసినట్టు ఇతను. ఇలా చెప్పుకుంటూ పోతే ఆడ మగ తేడా లేకపోతే ఇతను అవసరం అందరిని వాడేశాడు. సెక్సువల్గా అన్నప్పుడు ఆడవాళ్ళని భయపెట్టి బెదిరించి హింసించి వీడు ఇష్టమైన రీతి ప్రవర్తించాడు. అలా 2022లో పరిచయమైన లావణ్యని 2023లో గుంటూరులో ఈ మస్తాన్ సాయి వాళ్ళ సిస్టర్ పెళ్లికని పిలిపించి అక్కడ ఈ లావణ్య మీద బలాత్కారం చేస్తే, అలా చేస్తున్నప్పుడు కూడా వీడియో షూట్ చేస్తే ఆ విషయం లావణ్యకి తెలిసి వీడియో షూట్ చేసిన విషయం తెలియలా, ముందు బలాత్కారం చేయడం విషయాన్ని కంప్లైంట్ చేస్తే వాడు అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చాడు. ఆ తర్వాత వీడు బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టాడు. మరలా తర్వాత ఫ్రెండ్షిప్ ఏంటో ఆ కథలు ఏంటో ఇక అవన్నీ రాస్తున్న విషయంలో మనకు అర్థమైంది. ఇప్పుడు ఓవరాల్గా ఏంటి, ఈ మస్తాన్ సాయి అనేవాడు లావణ్యకి సంబంధించిన వీడియోలు కూడా హార్డ్ డిస్క్లో పెట్టుకున్నాడని ఆమెకు తెలిసి ఈ మస్తాన్ సాయి గారి ఇంటికి వెళ్ళి మొత్తం హార్డ్ డిస్క్ తెచ్చేస్తే అందులో చెక్ చేస్తే ఊహించని విధంగా వందల్లో ఆడాలి అని అప్పుడు కంప్లైంట్ ఆపిస్తే క్రాస్ చెక్ చేసి వాడిని అరెస్ట్ చేశారు. దండం పెట్టి మరీ చెప్తున్నా, పరాయి మగాళ్ళ జోలికి పోవద్దు. అలా వెళ్తాము మేమంతే అనుకుంటే ఎంత కేర్ఫుల్గా ఉంటారు అంటే మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉండాలి, చుట్టుపక్కల వచ్చి అక్కడ ఏమీ లేకుండా చెక్ చావటం నాకే సిగ్గేస్తుంది. ఇక మీ కర్మకి ఎవడో బాధ్యుడు కాదు, ఎందుకంటే ఇక్కడ గొప్పలు ఉన్నారు సొసైటీలో.